కన్నప్ప సినిమాలో హీరో మంచు విష్ణునే అయినా ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో బజ్ రావడానికి కారణం ప్రభాస్ అనడంలో సందేహం లేదు. కన్నప్ప మీద ఏకంగా 200 కోట్ల బడ్జెట్ పెట్టారన్నా అదొక్క కారణమే ప్రభాస్. దేశవ్యాప్తంగా ప్రభాస్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు చూస్తారని చిత్ర బృందం ఆశిస్తుంది. మరి ప్రభాస్ ఈ సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడు, సినిమాలో తన పాత్ర ఏంటి, ఎప్పుడు ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రభాస్ చేసిన రుద్ర పాత్ర దాదాపు అరగంట సేపు ఉండవచ్చని మంచు విష్ణు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పుడు రచయిత బివిఎస్ రవి ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చాడు. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవి మాట్లాడుతూ మంచు విష్ణు ప్రభాసుల పాత్ర గురించి, వీరి మధ్య వచ్చే సన్నివేశాల గురించి, అలాగే సినిమా గురించి గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు. ప్రభాస్ పాత్ర ద్వితీయార్థంలో సెకండ్ హాఫ్లో ఉంటుందని అతను వెల్లడించాడు. ఇంటర్వెల్ తర్వాత సరిగ్గా 15వ నిమిషంలో ప్రభాస్ పాత్ర సినిమాలోకి ప్రవేశిస్తుందని, అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అతను చెప్పాడు. 27 నిమిషాల పాటు ప్రభాస్ విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, మొత్తంగా ద్వితీయార్థం అదిరిపోతుందని అతను చెప్పాడు. ఓవరాల్గా కన్నప్ప సినిమా మామూలుగా ఉండదని, ఇది చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని జీవీఎస్ రవి ధీమా వ్యక్తం చేశారు. మోహన్ బాబు పాత్ర, ఆయన నటన సైతం గొప్పగా ఉంటాయన్నాడు రవి. మంచు విష్ణు గురించి మాట్లాడుతూ మోహన్ బాబుకు సారీ చెప్పి ఈ సినిమాలో అతను తండ్రిని మించిపోయాడని పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు రవి. విష్ణు ఎంతో కమిట్మెంట్ ఉన్న నటుడని, కన్నప్ప కోసం ప్రాణం పెట్టి నటించాడని, అలాగే డబ్బింగ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాడని, తెలుగులో చిన్న తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్గా డైలాగ్ చెప్పాడని, తన కష్టానికి కన్నప్ప మంచి ఫలితాన్ని అందిస్తుందని రవి పేర్కొన్నాడు. రవి ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కన్నప్ప ఫస్ట్ హాఫ్ చూశానని, సినిమా మామూలుగా ఉండదని ఎలివేషన్ ఇచ్చాడు. చూడాలి మరి. సో ఈ సినిమా ఎలా ఉంటుందో. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సినిమా హై లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నమ్మకం అంతా ప్రభాస్ మీదే ఉంది. అయితే విష్ణు కూడా ఈ సినిమాలో తన స్టైల్ మార్చి ఇదివరకటి సినిమాల్లా కాకుండా సో ఈ సినిమాలో యాక్షన్ కొంచెం పర్లేదు అని చేశాడని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ప్రభాస్తోనే సాధ్యమవుతుందా ఈ సినిమా, హిట్ అవుతుందా? 200 కోట్ల భారీ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమాని హిట్ చేస్తారా, ఫట్ చేస్తారో చూడాలి. సో అందరి నమ్మకం ప్రభాస్ మీదే ఉంది. అయితే మోహన్ బాబు కూడా మాట్లాడుతూ ప్రభాస్ గురించి చాలా హై లెవెల్లో హైప్ ఇచ్చాడు. మరి చూడాలి మరి ప్రభాస్ ఎంతవరకు సక్సెస్ చేపిస్తాడో ఈ సినిమాని వారి భారీ బడ్జెట్ని తీసుకొస్తాడో లేకపోతే ఫ్లాప్ అవుతుందో. ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే విష్ణుకి ఇది చాలా పెద్ద దెబ్బే అని చెప్పాలి. సో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.